నా పేరు నిఖిల్ అండి. మాది గొంగళమూడి. మేము 2.5 సంవత్సరాల నుంచి 15 ఎకరాలు రొయ్యల చెరువు చేస్తున్నాం. 2 years నుంచి ఇంట్రాన్ వాడుతున్నాం అండి. సమ్మర్లో వైట్ గట్ రాకుండా ప్రికాషనరీగా ముందు హెప్టోస్టిమ్ పెట్టుకుంటాం. హెప్టోస్టిమ్ తర్వాత కర్డ్లో కలిపి ఇంట్రాఫెరమ్ పెట్టుకుంటాం. పెండ్లు ఇవన్నీ రాకుండా ఇంట్రామిన్ ఓ పెడతాం. మౌల్టింగ్ అయిన తర్వాత మళ్ళీ షెల్ బాగా ఫామ్ అవటానికి ఇంట్రామిన్ ఓఎల్ పెడతాం. ఎప్పుడన్నా మౌల్టింగ్ అవ్వకపోయినా, ఏదైనా వాతావరణం ఇంబ్యాలెన్స్ వచ్చి మౌల్టింగ్ అవ్వకపోతే బయోమోల్ట్ పెడతాం. ప్రోబయోటిక్స్ ఓన్లీ ఎండలో కొట్టాలి కాబట్టి ఒక్కొక్కసారి మనకి ఎండ ఉండదు. సో ఎండ ఉన్నప్పుడు ప్రోబయోటిక్స్ ఆపేసేవాళ్ళం. సో అందుకని ఇంట్రామిన్ టాక్స్ ఆఫ్ గురించి తెలుసుకున్నాక ఈ టాక్స్ ఆఫ్ ఏ వాతావరణంలోనైనా కొట్టచ్చు కాబట్టి ఈ టాక్స్ ఆఫ్ గురించి తెలిసాక మాకు అంత బాగుందండి. అది ఏ టైంలో అయినా ఏ వాతావరణంలో అయినా కొట్టచ్చు కాబట్టి టాక్స్ ఆఫ్ రోడ్ వాడతాం. రెగ్యులర్గా సాయిల్ ఏదన్నా బాగున్నప్పుడు కానీ ఇదిగా ఉన్నప్పుడు సాయిల్ ఎక్స్ ఎక్కువ వాడతామండి. ఎప్పుడన్నా మైక్రోసిస్ట్ వచ్చినా విబ్రియో పెరుగుతుంది చెరువులో అనిపించినప్పుడు టోటల్ వాడతామండి. రెగ్యులర్గా ఈ వేరియేషన్ ఉన్నప్పుడు కానీ గ్రోత్ అంతగా అనిపించట్లేదు అన్నప్పుడు కానీ సుమో ఎక్కువ వాడుతూ ఉంటాం. ఇంట్రాన్ టెక్నీషియన్స్ ఈ 2 ప్రొడక్ట్స్ సజెస్ట్ చేశారండి. ఈ 2 ప్రికాషనరీగా పెట్టమని చెప్పారు. ఈ పెడతం స్టార్ట్ చేశాక అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వైట్ గట్ ఇష్యూ అనేది అసలు ఫేస్ చేయలేదండి. ఎప్పుడు కల్చర్ స్టార్టింగ్ నుంచి ప్రికాషనరీగా ఈ 2 పెడతా వచ్చేవాడండి. ఈ హెప్టోస్టిమ్ న్యాచురల్ ప్లాంట్ నుంచి వచ్చింది, ఎక్స్ట్రాక్ట్ చేశారని చెప్పారండి. ఇది ఎవ్రీడే ఫస్ట్ క్రాప్ లో పెడతామండి. 10 grams చొప్పున 1 kg ఫీడ్కి. ఇంట్రాఫెరమ్ వచ్చేసి 2 మేతల్లో పెడతామండి. మార్నింగ్ 10 o'clock and 4 o'clock. ఇది 10 ml ఇది లైవ్ ఈస్ట్. 10 ml లైవ్ ఈస్ట్ 20 grams ఆఫ్ కర్డ్ లో కలిపి పెడతామండి. ఇంట్రాన్ ప్రొడక్ట్స్ అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అండి. టెక్నీషియన్స్ అందరూ కూడా ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు.